హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, నేను ఎన్సీఆర్టీ సంబంధించిన సిరీస్లో భాగంగా 6th క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 6th క్లాసు ఎన్సీఆర్టీ సిలబస్ అనేది మీతో కంప్లీట్గా డిస్కస్ చేశాను. అయితే ఇప్పుడు 6th క్లాసుకు సంబంధించిన పార్ట్ 1లో మోడల్ క్వశ్చన్స్ ఇవి మనకి గ్రూప్ డి ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఇవి ఎలా ప్రిపేర్ చేయడం జరిగిందని అంటే ప్రీవియస్ ఇయర్ గా ఉన్న క్వశ్చన్స్ ఆధారంగా ఎన్సీఆర్టీలో నుంచి మన బుక్ లో నుంచి క్వశ్చన్స్ అనేది ఫామ్ చేశాను. ఇక్కడ 25 క్వశ్చన్స్ అనేది నేను రాయడం జరిగింది. ఈ 25 క్వశ్చన్స్ కి 25 మార్కులు ఖచ్చితంగా వచ్చేటట్లు చూడండి. ఖచ్చితంగా 25 మార్కులకి 25 రావాలి. ఒకవేళ 25కి 25 మార్కులు రాలేదు అని అంటే మీ ప్రిపరేషన్ విధానంలో ఏమైనా కొంచెం ఫాల్ట్ ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అడిగే ప్రతి క్వశ్చన్ నేను ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే మీకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ అనేది 100% తెలిసినప్పుడు మీకు అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ తోటి పని అనేది ఉండదు. ఓకేనా? ఇక్కడ 25 ఉండాలి, కానీ ఇక్కడ 20 రాశాను చూడండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే కార్బోహైడ్రేట్స్ సమృద్ధి అని మనం వేటిని అంటాం? కార్బోహైడ్రేట్ సమృద్ధి అని మనం వేటిని అంటాం? ఈ క్వశ్చన్స్ అనేవి మన బుక్ తీసుకున్న ప్రతి అభ్యర్థి, ఇంతకు ముందు పీడిఎఫ్లు తీసుకున్న ప్రతి అభ్యర్థికి 25కి 25 మార్క్స్ రావాలి. ఒకవేళ రాలేదు అని అంటే ఎక్కడైనా మీరు 100% ప్రిపరేషన్ అనేది ఇవ్వలేదని నేను అనుకుంటాను. కాబట్టి 25కు 25 మార్కులు ఖచ్చితంగా ఎంతమంది దీనికి అటెంప్ట్ చేయగలుగుతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా? కార్బోహైడ్రేట్ సమృద్ధి అని మనం వేటిని అంటాము? అంటే ప్రోటీన్స్ అంటామా, లేకపోతే అంటే కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఆహార పదార్థాలు అంటామా? అంటే మొక్కజొన్న, వరి, గోధుమ, అలా పండ్లు, ఇవి ఇలా మనం తీసుకుంటే కార్బోహైడ్రేట్ సమృద్ధి అని మనం వేటిని అంటాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ క్లియర్ గా ఉందా, క్వశ్చన్ అనేది మీకు అర్థం అవుతుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏమిటి? ఓకేనా? ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన నశించే విటమిన్ ఏంటిది? యాంటీ స్కర్వీ విటమిన్ అని మనం దేనిని అంటాము? బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఆ వ్యాధి యొక్క లక్షణాలు. ఓకేనా? ఈ పీడిఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ 25 మార్కులకి 25 మార్కులు ఖచ్చితంగా రావాలనేది నా యొక్క అభ్యర్థన. ఓకేనా? ఏ విటమిన్ లోపించడం వలన గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. గాయటర్ వ్యాధి ఏ మూలకం లోపించడం వలన వస్తుంది? ఓకేనా? విటమిన్ ఏ యొక్క రసాయన నామం, విటమిన్ ఏ లోపిస్తే వచ్చే వ్యాధి. ఓకేనా? బలవర్ధక ఆహారం అనగా బలవర్ధక ఆహారం అని అంటే ఏమిటి? ఓకేనా? రికెట్స్ వ్యాధి యొక్క లక్షణాలు. ఓకేనా? ఇక్కడ ప్రతిదీ కూడా విత్ కాన్సెప్ట్ పరంగా మీరు చదివినప్పుడు ఇక్కడ నాకు తెలిసి 20 minutes లో లేకపోతే 15 minutes లో వీటన్నిటికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? థైమిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం? థైమిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం? కొవ్వులో కరిగే విటమిన్లు ఏమిటి? అదేవిధంగా నీటిలో కరిగే విటమిన్లు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమని పిలుస్తారు? ఇవి మొత్తం మనం ఇచ్చిన బుక్ లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాటిని మీరు గనక చదివితే, కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ తో గనక చదివితే 25కి 25 మార్కులు అనేది మీకు వస్తాయి, రావాలి కూడా. ఓకేనా? మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయని తెలిపే పరీక్షలో మనం కొన్ని వాటిని ఉపయోగిస్తాము. ఆ ఉపయోగించే వాటిని అక్కడ మీరు చెప్పాలి. ఉపయోగించే వాటిని ఏమేమి ఉన్నాయి, ఉపయోగించేవి ఏ పదార్థాలు మనము ఉపయోగిస్తున్నాము, ఏ మూలకాలు అనేది ఉపయోగిస్తున్నాము అనేది మనకు తెలవాలి. అదేవిధంగా శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని మనం వేటిని అంటాము? శరీర నిర్మాణ ఆహార పదార్థాలని మనం వేటిని అంటాము? చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మీకు ఇక్కడ నేను ఆప్షన్స్ ఇవ్వలేదు అని అంటే కారణం ఏంటంటే మీకు ఆప్షన్స్ ఇవ్వకుండానే దాని మీద 100%గా గ్రిప్ వస్తే అక్కడ మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మీరు యొక్క ఆన్సర్ అనేది పెట్టేటట్టు ఉంటారు. కాబట్టి నేను ఆప్షన్స్ అనేది మెన్షన్ చేయలేదు. శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని మనం వేటిని అంటాము? శక్తినిచ్చే ఆహార పదార్థాలని మనం వేటిని అంటాము? అదేవిధంగా 16th క్వశ్చన్ మనం చూసుకుంటే శక్తిని ఇచ్చే క్రమంలో ఈ కింది వానిలో సరైనది ఏది? ఒకటి ఆప్షన్ ఏ ఏంటిదనంటే కార్బోహైడ్రేట్లు కొవ్వులు సమానంగా శక్తిని అందిస్తాయి. ఆప్షన్ 1 అది. ఆప్షన్ బి ఏంటిదనంటే కార్బోహైడ్రేట్లు కొవ్వుల కన్నా శక్తిని ఎక్కువగా అందిస్తాయి. కార్బోహైడ్రేట్లు కొవ్వుల కన్నా తక్కువ శక్తిని అందిస్తాయి. ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిదో మీరు చెప్పాలి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 17 మనం తీసుకుంటే కాపర్ సల్ఫేట్ యొక్క ఫార్ములా మరియు దానికి ఉన్న మరొక పేరు ఏమిటి? ఈ కింది వానిలో మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించనిది ఓకేనా? ఎటువంటి పోషకాలను అందించండి? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్ మరియు నీరు, ఆప్షన్ బి పీచు పదార్థాలు కొవ్వులు, ఆప్షన్ సి పీచు పదార్థాలు నీరు, ఆప్షన్ డి కొవ్వులు మరియు ప్రోటీన్లు. 19th క్వశ్చన్ ఏంటిదంటే విటమిన్ సి యొక్క రసాయన నామం. కాస్టిక్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా. ఓకేనా? ఇది 20th క్వశ్చన్. 21 క్వశ్చన్ ఏంటిదంటే ప్రోటీన్ పరీక్షలో ఆహారం యొక్క రంగు ఏ కలర్లోకి మారుతుంది? రక్తహీనత దేని వలన వస్తుంది? లేకపోతే ఏ మూలకం లోపించడం వలన రక్తహీనత అనేది వస్తుంది? ఓకేనా? ఫ్రీ విటమిన్ యొక్క రసాయన నామం. అదేవిధంగా 24th క్వశ్చన్ వచ్చేసి సంతృప్త ద్రావణం అనగా ఏమిటి? ఓకేనా? సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి యొక్క పేరేమి? ఇక్కడ తయారు చేసిన ప్రతి క్వశ్చన్ మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి అదేవిధంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు వీటిని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా 25కి 20 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా తెచ్చుకోలేకపోతే ఈసారి ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా 25 క్వశ్చన్స్ తోటి 6th సెమ్ 1 అనేది పార్ట్ 2లో నేను మరి ఒక 25 క్వశ్చన్లు చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి క్వశ్చన్స్ కోసం ఇలాంటి మన ఎన్సీఆర్టీ ఫుల్ కాన్సెప్ట్ కొరకు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.